పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సైనికులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. కొందరు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆనందం వ్యక్తం చేశారు ప్రజలు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులను ప్రతి భారతీయుడు స్వాగతించాలన్నారు సూర్యాపేటలోని బీఎస్ఎఫ్ జవాన్ అక్బర్ పాషా. పహల్గాం వంటి ఘటన మళ్లీ జరగకుండా పాక్కు గుణపాఠం చెప్పాలన్నారు. ఆపరేషన్ సింధూర్ను దేశమంతా అభినందిస్తోందని చెప్పారు బీఎస్ఎఫ్ జవాన్. ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలని మన భారతదేశం ఒక నిర్ణయం తీసుకోవడం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద మిసైల్స్ ఉగ్రవాద స్థావరాలలో వేయడం అనేది ఒక గొప్పగా హర్షించదగ్గ విషయం. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వారికి ఒక మిసైల్ కాకుండా ఇంకా భయంకరంగా మన భారతదేశానికి కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా ధీటైన జవాబు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పాక్కు భారత్ సరైన గుణపాఠం చెప్పిందంటూ హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ పబ్లిక్. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత్ నుంచి మంచి సంకేతం వెళ్లిందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతిష్టాత్మకంగా నిలుస్తోందన్నారు. దీనికి భారతదేశంలోని ప్రతి పౌరుడు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని వ్యక్తులందరూ, సంస్థలన్నీ కలిసికట్టుగా భారత ప్రభుత్వం వెనుక, భారత సైన్యం వెనుక ఉండి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ పట్ల ఉదారంగా ఉండవలసిన అవసరం లేదు. ఉగ్రవాదం పట్ల ఉదారంగా ఉండవలసిన అవసరం అంతకంటే లేదు. అయితే ఒక శాశ్వత పరిష్కారం కూడా కాశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలపాలనే నిర్ణయాన్ని కూడా భారతదేశంలోని చాలామంది స్వాగతిస్తారు. భారత్పై ఎవరు దాడి చేసినా కూడా సహించేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచనాప్రాయంగా చెప్పడం ఇది విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తున్నాం. ఇదే రోజు, ఇదే ధరలో ఇంకా ముందు కూడా అనేక దాడులు చేసి పాకిస్తాన్ ఉగ్రవాద సమస్యలు అయితే ఇంకా వేరే చైనా ఉగ్రవాద సమస్యలు అయితే అందరినీ కూడా పిలిచేయడానికి మన అన్ని ఆయుధాలున్నాయి, మనం భయపడేది లేదని చెప్పేసి సైనికులకు మంచి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రధానమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో కరీంనగర్ ప్రశాంత్ నగర్ లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నేతలు. దేశంలోని ప్రజలు, సైనికులు క్షేమంగా ఉండాలంటూ కోరుకున్నట్లు తెలిపారు. అమాయకులు ప్రాణాలు తీసిన పాక్ పై ప్రతీకారం తెచ్చుకోవడం గర్వకారణమన్నారు నేతలు. ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నిటిని కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నిటిని కూడా భారతదేశం వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు పబ్లిక్. భవిష్యత్తులో భారత్ భద్రతకు ముప్పు లేకుండా ఇప్పుడే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సైన్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండాలన్నారు. ఉగ్రవాద మూలాలను లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తూ ఒక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఉగ్రవాద ఏర్పేద కార్యకలాపాలను కూడా ఏర్వేస్తున్నటువంటి తరుణంలో కూడా మేము అందరం స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఉగ్రదాడిని ఖండించాలి. ఏ మూలన ఉగ్రవాదులు ఉన్నా కూడా ఉగ్రవాద నిర్మూలనానికి ప్రతి ఒక్కరు కూడా చేయూతను అందించి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పోరాడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క భారతీయుని తరపున. కశ్మీర్ టెర్రర్ అటాక్స్ ఆపరేషన్ సింధూర్ తో హైదరాబాద్ లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ పెంచారు. మిస్ వరల్డ్ పోటీలకు విదేశాల నుంచి కంటెస్టెంట్లు, గెస్టులు వస్తూ ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ అధికారులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తో ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసే సందర్భంగా ఇప్పుడు అరైవల్స్ కు పోలీస్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కానీ, ఎస్కార్ట్ కానీ అంతా కూడా మేము ఇక్కడి నుంచి అరేంజ్ చేసి ప్రాపర్గానే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేషన్లో హెల్ప్ చేసుకుంటూ ఇది ప్రాపర్గా చక్కగా అయ్యేటట్టు మన రాష్ట్ర గౌరవాన్ని ఉంచేటట్టు మనం అందరం కూడా ఇక్కడ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్లో ఆపరేషన్ సింధూర్పై పటాకులు పేల్చి సంబరాలు నిర్వహించారు బీజేపీ నేతలు. గాంధీనగర్ బీజేపీ కార్పొరేట్ పావని వినయ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాక్ పై బదులు తీర్చుకుందని చెప్పారు.